హాయ్ చిట్కు పిల్లలు, వెల్కమ్ టు చిట్టి కథలు. నేను మీ చిట్టి. ఈరోజు మనం వినబోయే కథ ఏంటంటే అనగనగా ఆకాశం. ఆ ఆకాశంలో అప్పుడే పుట్టిన ఒక చిట్టి నక్షత్రం. నక్షత్రాలంటే రాత్రే కదా వస్తాయి, కానీ మన ఈ చిట్టి నక్షత్రానికేమో చీకటంటే భయం. రాత్రి అవ్వగానే ఏ మబ్బుల చాటునో ఎక్కడో దాక్కునేది. అలా భయపడుతూనే ఒకరోజు చందమామ వెనకాల దాక్కుంది. అది చూసి నవ్వుకుంది చందమామ. అయ్యో లిటిల్ స్టార్, నువ్వు ఇలా షైన్ అవ్వడానికి దొరికిన ప్రతి ఆపర్చునిటీని పోగొట్టుకుంటూ ఉంటే ఎలా? నువ్వు సూపర్ స్టార్ అవ్వవా? చీకటిని తరిమేసి వెలుగునిచ్చేంత గొప్ప పవర్ నీలో ఉన్నప్పుడు ఎందుకని భయపడి దాక్కుంటున్నావు? నీ భయాన్ని పోగొట్టుకుంటేనే కదా నువ్వు నిజమైన సూపర్ స్టార్ అయ్యేది అని చెప్పింది ఆ చందమామ. వినటానికి బాగానే ఉన్నా ఎక్కడో మూలన ఇంకా భయం ఆ లిటిల్ స్టార్కి ఉండనే ఉంది. ఒకరోజు చందమామ రావటం మానేసింది. ఆ చిట్టి నక్షత్రానికి మెరవటం తప్ప ఇంకో ఆప్షన్ లేకపోయింది పాపం. ఆ లిటిల్ స్టార్ కిందకి తొంగి చూసేసరికి ఒక చిట్టి పాపాయికి వాళ్ళ మమ్మీ చందమామ లేకపోవడంతో నక్షత్రాలన్నీ చూపిస్తూ అన్నం తినిపిస్తోంది. దాన్ని చూసిన చిట్టి పాపాయి చాలా బాగా ఎంజాయ్ చేస్తోంది. అది చూసిన మన చిట్టి స్టార్ మెల్లిగా మబ్బుల చాటులోంచి బయటికి వచ్చింది. అది మిగతా స్టార్స్ అన్నిటికంటే చాలా బ్రైట్గా వెలుగుతోంది. అది చూసిన పిల్లలందరూ చాలా హ్యాపీగా కేరింతలు కొడుతూ ఉన్నారు. దాంతో చాలా హ్యాపీగా ఫీల్ అయింది మన లిటిల్ స్టార్. ఆ నెక్స్ట్ డే చందమామ మళ్ళీ రావడంతో, చందమామ నీకు తెలుసా నిన్నేం జరిగిందో? నేను షైన్ అయ్యాను, నన్ను చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటూ తన ఆనందాన్ని షేర్ చేసుకుంది ఆ లిటిల్ స్టార్. చెప్పానా, ఎప్పుడైతే నీ భయాన్ని నువ్వు పోగొట్టుకొని నీ స్పెషాలిటీని నువ్వు గుర్తిస్తావో అప్పుడు నువ్వు సూపర్ స్టార్ అవుతావు అని చెప్పింది ఆ చందమామ. నిజమే అంటూ ఆనందంతో తల ఊపింది ఆ లిటిల్ సూపర్ స్టార్. ఈ స్టోరీని బట్టి మనకు అర్థమైంది ఏంటి? భయం అందరికీ ఉంటుంది, కానీ ఎవరైతే దాన్ని ఓవర్కమ్ చేస్తారో వాళ్ళే సూపర్ స్టార్ లాగా షైన్ అవుతారు. అర్థమైందా? ఇది ఇవాల్టి చిట్టి కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.